హాయ్ అండి అందరికీ. ఇది నిన్న మంగళవారం శ్రావణ మాసం కదా, శ్రావణ మంగళగౌరి వ్రతం అండి. ఎంతమంది ఇలా శ్రావణ మాసం మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు? నేనైతే ఎవ్రీ ఇయర్ ఆచరిస్తాను. ఎందుకంటే ఇది పెళ్ళి కానీ ఆడవాళ్ళు, పెళ్ళైన ముత్తైదువులు ఎవరైనా, సుమంగళి స్త్రీలు ఎవరైనా ఈ వ్రతం ఆచరించడం వల్ల 10 కాలాల పాటు సౌభాగ్యం ఇది కలకాలం ఉంటుందని చెప్పి ఇలాగ ఆచరిస్తారు. ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతంకి చాలా విశిష్టత ఉంటుందండి. ఇది ఆచరించిన ఫలితం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే గౌరీదేవి, మంగళగౌరీదేవి మన పెళ్ళిలో కూడా మంగళగౌరీదేవి పూజ చేయిస్తారు కదండి. దాంతో సమానంగా శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం అయితే ఇలా ముత్తైదువులు, పెళ్ళి కాని ఆడవాళ్ళు అయితే కాత్యాయని దేవి, మంగళగౌరి దేవి పూజ కూడా చేస్తే పెళ్ళి అయ్యి 10 కాలాల పాటు తన సౌభాగ్యం ఉంటుందని చెప్పి, చల్లగా ఉంటుందని చెప్పి ఇలా ఆచరిస్తారు. నేనైతే ఇది నిన్నటి వీడియో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను వీడియో అప్లోడ్ చేయడానికి అవ్వలేదు, అందుకని ఎడిటింగ్ చేసి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. నా మంగళగౌరి వ్రతం అయితే మొదటి శ్రావణ మాసం మంగళగౌరి వ్రతం ఇలా జరిగింది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.